కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. ఒకసారి వివరాలు చెప్తాను. అసలు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాం. ఎందుకనంటే ఇది ఆలోచన చేయదగ్గ అంశం కాబట్టి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెలే, అంటే బాటమ్ మోస్ట్ లెవెల్, సిల్ లెవెలే 841 అడుగుల్లో ఉంది. సిల్ లెవెలే. ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44 క్యూసెక్కుల నీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో 44,000 క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు. నీళ్లు 841లో కేవలం 2,000 క్యూసెక్లు డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి. 854కు పోతే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. ఇది వాస్తవం. అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది. 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున 2015లోనే, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో
పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకోవైపున